అది వరద ప్రవాహం వల్ల దాదాపుగా ఒక 5 గేట్లు కొట్టుకొని రావడం జరిగింది. ఆ ప్రవాహంలో అందులో 3 గేట్లు మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం, అక్కడ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టడంతో దాని పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. సో దీనికి సంబంధించి అది వరద ప్రవాహం వల్ల ఆ బోట్లన్నీ కొట్టుకొచ్చాయి, అది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చారు. తర్వాత అసలు డీప్గా మొత్తం అంతా విచారణ చేయగా దీని వెనక ఒక పెద్ద కుట్ర అయితే దాగి ఉంది అని చెప్పేసి అయితే తెలుస్తోంది. చూస్తే ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన ఇనుప బోట్ల వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మాజీ సీఎం జగన్ సన్నిహితుడు వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్ కనుసన్నల్లోనే కార్గో బోట్లు నదిలోకి కదిలి వచ్చాయని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. 3 కౌంటర్ వెయిట్ల ధ్వంసానికి కారణమైన 2 అరెస్ట్ చేశారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం సూరాయిపాలెం గ్రామానికి చెందిన కోమటి రామ్మోహన్, గుల్లపూడి గంగానమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రిని అరెస్ట్ చేసి ఇక్కడి చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. ఇక న్యాయాధికారి రాజశేఖర్ వారికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ప్రకాశం బ్యారేజీకి ఇటీవల 11.47 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పుడు 5 బోట్లు కొట్టుకొని వచ్చి కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. 67-69 గేట్ల వద్ద ఉండే కౌంటర్ వెయిట్ల మధ్యకు విరిగిపోగా 70వ నెంబర్ కౌంటర్ వెయిట్కు పగుళ్లు వచ్చాయి. ఈ 3 స్థానంలో కొత్త స్టీల్ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 5 బోట్లలో 1 ప్రవాహంలో కొట్టుకుపోగా 3 మాత్రం కౌంటర్ వెయిట్లను ఢీకొని అక్కడే నిలిచిపోయాయి. ఇంకోటి గేటు కింది ఇరుక్కుపోయి ఉంటుంది అని భావిస్తున్నారు. బ్యారేజీకి కొట్టుకువచ్చిన బోట్ల బాగోతాన్ని పోలీసులు వెలికితీశారు. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న బోట్లు వక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. ఈ బోటు ఒక్కటి 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఈ 3 కలిపి గొల్లపూడిలోని శ్మశాన వాటిక వద్ద కట్టారు. 4వ బోటు భవానీపురానికి చెందిన కర్రి నరసింహస్వామికి చెందినదే అని, 5వ బోటు విజయవాడకు చెందిన గూడూరు నాగమల్లేశ్వరానికి చెందినది అని పోలీసులు గుర్తించారు. ఈ 2 బోట్లకు వేర్వేరుగా లంగర్ వేశారు. గతంలో జగన్ కార్యక్రమాల అమలును పర్యవేక్షించి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న తలశీల రఘురాంకు కోమటి రామ్మోహన్ మేనలుడు. రామ్మోహన్కు ఉషాద్రి ముఖ్య అనుచరుడు. మరో బోటు యజమాని కర్రి నరసింహస్వామి బీజేపీ నేత బబ్బూరి శ్రీరామ్కు అనుచరుడు. నదిలో మొత్తం 60 నుంచి 70 కార్గో బోట్లు తిరుగుతున్నాయి. ఇక ఇవన్నీ అమరావతి బోట్ సొసైటీ కింద రిజిస్టర్ అయ్యాయి. తలశీల నందిగాం స్కెచ్ తోనే రామ్మోహన్ ఉషాద్రి బోట్లను శ్మశాన వాటిక వద్ద కట్టారని కూడా తెలుస్తా ఉంది. ఎంక్వైరీ కూడా దీనికి సంబంధించి జరుగుతున్న పరిస్థితులు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే గతంలో ఈ బోటు ప్రమాదాలు అంటే ఇక్కడ కొట్టుకొచ్చిన సమయంలో ఏదో ప్రమాదవశాత్తు వచ్చింది అని అనుకున్నారు చాలా మంది కూడా, కానీ ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కుట్రే అని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఢీకున్న బోట్ల వ్యవహారం చూస్తే అది చిలికి కాలువలాగా మారిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర కోణం దాగి ఉందని కూడా ఇప్పటికే స్పష్టమవుతుంది. ఆ దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు కూడా మొత్తం ప్రారంభించి ఇప్పటికి 2 అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ కూడా పంపించడం కూడా జరిగింది. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఈ కుట్ర కోణం అంటే ప్రధానంగా ఈ కుట్ర కోణంలో ఆ బోట్లు 3 బోట్లకి ఎందుకు ఒకే గొలుసు వేయాల్సి వచ్చింది అనే దాని మీద ఒక మిస్టరీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా అంటే బోట్స్ ఉంటే ఎక్కడైనా విడివిడిగా లంగరేసుకుని వాటికి సెపరేట్ గా పెట్టుకుంటారు, కానీ 3టికి కలిపే ఒకే గొలుసు వేయటం వెనక వాళ్ళ అంతరం ఏంటి అనే దాని మీద పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. అదేవిధంగా అంటే ఈ బోట్స్ అప్పటి వరకు ఉద్దండరాయపాలెంలో ఉన్న బోట్స్ ని ఇటు గొల్లపూడి శ్మశాన వాటిక వద్దకు ఎందుకు తీసుకొచ్చారు అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఆ బోట్లు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తెచ్చారు అన్న కోణంలో
దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరొకటి అంటే ఈ బోర్డ్స్ కి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అనుమతులు కూడా లేవు అని చెప్తున్నారు. ఎందుకంటే అమరావతి పోర్ట్ సొసైటీలో వీళ్ళు రిజిస్టర్ చేయించుకోవాలి. ప్రతి ఏడాది దీన్ని ఇరిగేషన్ అధికారుల దగ్గర రెన్యువల్ చేయించుకుంటా ఉండాలి. ఎందుకంటే ఈ బోర్డ్స్ దాదాపు ఒక 40 నుంచి 50 టన్నుల ఇసుక లోడ్ అయితే 400 నుంచి 500 టన్నుల ఇసుక లోడ్ అయితే తీసుకొస్తా ఉంటాయి. వీటి బరువు కూడా దాదాపు 40 టన్నులు ఉండేది ఒక్కో బోర్డు బరువు. అందుకని వీటికి ప్రతి సంవత్సరం కూడా వీటికి రెన్యువల్ చేయించుకోవాలి. దీనికి పర్మిషన్స్ అన్ని కూడా తీసుకోవాలి. కానీ గత 5 సంవత్సరాలుగా వీరు ఎటువంటి పర్మిషన్స్ కూడా తీసుకునే పరిస్థితి నెలకొంది. ఈ బోర్డ్స్ అన్ని కూడా మాజీ ఎంపీ నందిగామ సురేష్ అండర్లోనే ఎన్ని కూడా తిరుగుతూ ఉంటాయని కూడా స్థానిక బోర్డు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అటు గొల్లపూడిలో అడిగినా సూరాయపాలెంలో అడిగినా ఈ బోర్డులన్నీ కూడా ఎవరైనా అడిగితే మొత్తం కూడా ఉషాద్రి అలాగే రామ్మోహన్ చెందిన బోర్డ్స్ అని కూడా చెప్పే పరిస్థితి నెలకొంది. అయితే దీని మీద ఇంకా లోతుగా విచారణ జరిగితే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి కూడా అక్కడ స్థానికులు ఎవరైతే గొల్లపూడిలో కావచ్చు సూరాయపాలెంలో కావచ్చు అక్కడ స్థానిక బోర్డు యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీని వెనకమాల కుట్ర కోణం దాగి ఉంది. దీని వెనకమాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అందరూ కూడా బయటికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా అక్కడ ఎమ్మెల్సీ తలసెల రఘురామ్కి ప్రధాన అనుచరుడు ఈ రామ్మోహన్, అలాగే ఈ బోట్లు గత 5 సంవత్సరాలుగా అటు మాజీ ఎంపీ నందిగామ సురేష్ కొనసాగులోని బోట్లన్నీ కూడా తిరిగాయని కూడా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఇంకా మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.